నమస్తే. ఉదయం ఒక వ్యక్తి లేచేటప్పటి నుంచి నైట్ నిద్రపోయేదాకా ఎప్పుడు యూరిన్ మోషన్ వెళ్ళాలి, ఏమి తినాలి, ఏమి టేస్ట్ ఈరోజు వాడాలి, ఏ విధమైన కలర్ డ్రెస్ ఈరోజు నేను సెలెక్ట్ చేయాలి, ఎప్పుడు బయట వెళ్ళాలి, దేంట్లో వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏమి వినాలి, ఏమి చూడాలి, ఇదిలాగా నైట్ ఎప్పుడు నిద్రపోవాలి, నిద్రపోయినప్పుడు ఏమేమి చేయాలనేది వరకు. దీంతోపాటు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, హార్ట్ బీట్ ఎంత ఉండాలి, ఇన్సులిన్ ఎంత అవసరం, మన శరీరంలో ఉండే మెటబాలిజం సరిగా ఉన్నా లేదా, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్నా లేదా, ఒక పాప ఎప్పుడు మెచ్యూర్డ్ అవ్వాలి, పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి రావాలి, ఓవలేషన్ ఖచ్చితంగా ఉన్నా లేదా, వాళ్ళ బాడీ షేప్, బాడీ గ్రోత్, హెయిర్ గ్రోత్, ఇదిలాగానే జెంట్స్కి చూసినప్పుడు వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళ ఇన్నర్ అబిలిటీ, ఇన్నర్ కరేజ్ క్వాలిటీ ఎంతవరకు ఉండాలి, ఎప్పుడెప్పుడు అది రావాలి, కామన్ సెన్స్ ఎప్పుడు ఉండాలి, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండాలి, స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ ఎంత ఉండాలి, ఇదిలాగానే లేడీస్ ఎప్పుడు మినపస్ అవ్వాలి, జెంట్స్కి ఎప్పుడు స్పెర్మ్ కౌంట్ ఆగిపోవాలి అనేది వరకు డిసైడ్ చేసేది మన బాడీలోనే ఉన్నాయి ఒక హార్మోన్ అనే ఒక ఎసెన్స్ అన్నమాట. అవునండి, ఈరోజు చూద్దాము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల వస్తుంది. అన్నిటికీ మూల కారణం పంచభూత అవయవాలుగా మనం చెప్తా కూడా ఈ పంచభూత అవయవాలు మన శరీరంలో ఉన్న సెల్స్, ఇది రెండుకు మీడియేటర్గా కమ్యూనికేట్ చేసేది ఎక్కడ జరుగుతుందంట, హార్మోన్లో మాత్రమే. ఒక హ్యూమన్ బాడీలో దాదాపు ఒక 50 టైప్ ఆఫ్ హార్మోన్స్ సిగ్రిగేట్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోన్ హ్యాపీ హార్మోన్స్ అంటారు, డోపమైన్ అనే ఒక విషయం. నెక్స్ట్ దానికి ఆపోజిట్ అనమాట కార్టిజోల్ అనే ఒక హార్మోన్ అనమాట. బాధ, స్ట్రెస్, యాంగ్జైటీ ఉండే వాళ్ళకు ఎక్కువ అయిపోతుంది, డోపమైన్కి ఆపోజిట్ అనమాట. దెన్ బ్యూటీ హార్మోన్స్ అంటారు, ఎస్పెషల్లీ లేడీస్కి, అదేమంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇది ఒక ఇంపార్టెంట్ హార్మోన్. తర్వాత జెంట్స్కి టెస్ట్రాజన్ అంటారు, ఆండ్రోజన్ అంటారు, టెస్ట్రాజన్ అంటారు, ఇది ఒక జెంట్స్కి ఇంపార్టెంట్ హార్మోన్. ఇది లాగానే థైరాయిడ్, ఇదేమంటే గ్రోత్ హార్మోన్ అంటారు. దెన్ ఇన్సులిన్ హార్మోన్ ఫర్ సర్వైవ్ అంటారు, అడ్రినలిన్ హార్మోన్ ఫర్ ఫైట్ టు ఫైట్ అంటారు. ఎప్పుడు ఈ హార్మోన్ మన శరీరంలో ప్రాపర్గా సెగ్రిగేట్ అవ్వట్లేదో లేదా ఇంబ్యాలెన్స్ ఆగిపోతుందో అప్పుడు శరీరంలో, మనసులో, ఎమోషన్లో రోగం వచ్చేస్తుంది. 80% ఆఫ్ ద ఉమెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో బాధపడుతున్నారని ఒక లేటెస్ట్ సర్వే చెప్తుంది. దీనిలో ఒక పెద్ద బాధ ఏమంట, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకు ఉన్నది వాళ్ళకి ఐడియా లేదు, తెలియట్లేదు, చెప్తా కూడా నా నంబరు. ఎగ్జాంపుల్గా చెప్పాలంట, క్లినిక్కి వచ్చే పేషెంట్తో మనము పల్స్ చూసి వాళ్ళు సిమ్టమ్ చూసి ఏమి సిమ్టమ్ ఉంటుంది, బ్లాక్ టింట్ ఉంటుంది, ఆంపిట్లో, హిప్లో, ఫేస్లో బ్లాక్ షేడ్ ఉండొచ్చు, లేదా ఒబిసిటీ, వెయిట్ గెయిన్ ఉండొచ్చు, వెయిట్ లాస్ ఉండొచ్చు, లేదా హెయిర్ ఫాల్ ఉండొచ్చు, లేదా స్కిన్ అన్నీ చాలా డ్రైగా ఉండొచ్చు, వాయిస్లో చేంజెస్ ఉండొచ్చు. ఇది అన్నీ చూసి వాళ్ళ అలవాటు చూసి మన పల్స్ చూసి మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ చెప్తా వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. చాలా ఇదిగా ఉంటుంది, చాలా చదివే వాళ్ళకు కూడా ఇది బేసిక్ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంట, లేదు సార్ నేను టెస్ట్ చేశాను, నాకు థైరాయిడ్ లేదు, పీసీఓడి, పీసీఎస్ లేదు, డయాబెటిక్ లేదు, నాకు హార్మోన్ ప్రాబ్లం లేదంటున్నారు. థైరాయిడ్, డయాబెటిక్, పీసీఓడి, పీసీఎస్ అనే ఒక విషయం ఓవర్ నైట్లో రాదన్నమాట. దాని ముందున శరీరం చిన్న చిన్న సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇది అన్నీ ఫ్యూచర్లో మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెద్దదిగా ఇచ్చేదానికన్నమాట. ఎప్పుడు మన డే టు డే లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాము, నిద్ర లేదు, ఆకలి లేదు, కాన్స్టిపేషన్ అవుతుంది, బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, డే టైం నిద్ర వస్తుంది, నైట్లో నిద్ర రావట్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచన ఉండేది, ఒక భయంగా ఉండేది, ఒక కోపంగా ఉండేది, ఒక పీస్ఫుల్ మైండ్ లేకుండా ఉండేది, స్ట్రెస్లో బాధపడేది, ఇవి అన్నీ ఒక బేసిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సిమ్టమ్ అన్నమాట. ఇక్కడ ఒక మాట మీకు తెలివి కోసరం చెప్తున్నాను, ఎప్పుడు చిన్న ఇంబ్యాలెన్స్ బాడీలో జరుగుతుందో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్స్ ఏ రూట్ కాజ్ ఆఫ్ క్రానిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట.
ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల అవుతుంది? దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏమంట, స్టాగ్నేషన్. సెడెంటరీ లైఫ్ మనము చాలా కాలంలో ఉంటున్నాము, మూమెంట్స్ లేదు, ఫిజికల్ మూమెంట్స్ లేదన్నమాట. చాలా వరకు ఫిజికల్గా మన యాక్టివిటీ ఎప్పటిదాకా మనకు లేదో హార్మోన్ ఇంబ్యాలెన్స్గా పెద్ద రీజన్ అన్నమాట. దీంట్లో రెండవది ఇంపార్టెంట్ విషయం నిద్ర. చాలా వరకు బిఫోర్ 10 కంప్లీట్ చేసేయండి, 10 o'clock నిద్రపోయి అలవాటు చేయండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఉండేవాళ్ళు, సిమ్టమ్ ఉండేవాళ్ళు. ఎప్పుడు దాకా మీరు నిద్రపోవట్లేదో ఇప్పుడు ఏమవుతుంది, బాడీలో మెటబాలిజం సరిగా జరగదు. దీంట్లో మూడవది ఆహారం. ఆహారం అన్నీ చూసినప్పుడు మన లోకలైజ్డ్ డయట్, సీజనల్ ఫ్రూట్స్ చాలా వరకు వాడండి. లోకలైజ్డ్ మన పెద్దవాళ్ళు తినే ఆహారమే తినండి. ఇంపోర్టెడ్ ఫుడ్, రెడీమేడ్, టిన్నెడ్, ప్యాక్డ్, స్పెషల్లీ రీఫైన్డ్ ఐటమ్, రీఫైన్డ్ ఆయిల్, రీఫైన్డ్ ఆటా చాలా వరకు అవాయిడ్ చేయండి. ఫోర్త్ రీజన్ ఏమంట, పీరియడ్స్ వెళ్ళేదానికి మందులు, పీరియడ్స్ వచ్చేదానికి మందులు. చాలా పేరెంట్స్ తప్పు చేస్తున్నారు, ఇది అవసరం లేదు. చాలా వరకు పీరియడ్స్ అనే విషయం వాలంటరీ మూమెంట్ అన్నమాట. నేచురల్గానే అది జరగాలి. ఎట్లా మనం మోషన్ పోతున్నాము, ఎట్లా ఆకలి అవుతుంది, ఎట్లా యూరిన్ వస్తుంది, అదిలాగా పీరియడ్స్ అనేది ఒక పిల్లలకు, ఒక లేడీస్కు మంత్లీ 28 to 30 days, 35 daysలో వస్తూ ఉండాలి. దీంట్లో ఐదవది ఏమంట, చిన్న చిన్న జబ్బులకు ఇమీడియట్గా మనమే వెళ్ళి మెడికల్ అంగడిలో మెడిసిన్ వాడడం. యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, వాంతులు కంట్రోల్ చేసేదానికి మందులు, డైరియా కంట్రోల్ చేసేదానికి మందులు, నిద్రకి మందులు, బలానికి మందులు అని సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము వితౌట్ డాక్టర్ నాలెడ్జ్లో. ఇది కూడా ఒక పెద్ద రీజన్ అన్నమాట. దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ మాట ఏమంట, ఉదయం లేచిన వెంటనే లాగరీ వస్తు అని చెప్తాము. టీ, కాఫీ, పాలు ఎంటి కడుపులో తాగేది మన కడుపులోని ఆసిడ్ పాడైపోతుంది. ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. సో చాలా వరకు ఈ చెప్పే విషయాలు కొద్దిగా దక్కి చూడండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాడీ, శరీరమే సరి చేసుకుంటుంది. ఒక మాట ఇక్కడ చెప్పడా, నేను మన శరీరానికి మమ్మల్ని సరిచేసేది తప్ప వేరే పని లేదన్నమాట, వేరే పని తెలియదన్నమాట. ద సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అంటారు, ద సెల్ఫ్ రెజ్యునేటింగ్ యాక్షన్ అంటారు, హెల్త్ ప్రిన్సిపల్ అని చెప్తారు. చాలా వరకు వీ హ్యావ్ టు అలౌ అవర్ బాడీ టు హీల్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. మన మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచన, ఒక్కవేళ తగ్గలేదంట, ఒక్కవేళ వాళ్ళకి వచ్చేది నాకు వస్తే అని ఆలోచన చేస్తూ ఉంటున్నాము. ఇది చాలా వరకు తప్పైపోతుంది. ఇప్పుడు చూద్దాము వెరీ ఇంపార్టెంట్ అక్యుప్రెషర్ పాయింట్ ఫర్ బ్యాలెన్స్ ద ఆల్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్. అది బేసిక్ ఉండని, క్రానిక్ ఉండని, దీంతో నమ్మకం పెట్టి ప్రెస్ చేస్తూ రండి. మన ఐబ్రో మధ్యలో ఉంటుంది, ఐబ్రోకు మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. దీంతో అక్యుపంజర్ వైద్యంలో చిల్ పిల్ అని ఒక మాట, ఒక నిక్ నేమ్ ఉంటుంది దీనికి. ఇది థర్డ్ ఐ అని చెప్తారు, ఆగిని అని చెప్తారు, స్పిరిట్ గేట్ అంటారు, డివైన్ డోర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ చేసినప్పుడు సైంటిఫికల్గా మనం చూస్తా దీనికి వెనకాల ఏముంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది అన్నమాట. మన శరీరంలో 9 విధమైన గ్లాండ్స్ ఉంటుంది. ఆ గ్లాండ్స్ మూలంగానే హార్మోన్ మాకు ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ అవుట్ ఆఫ్ 9 గ్లాండ్లో మాస్టర్ గ్లాండ్ ఎవరు, ఈ పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. ఎప్పుడు దాకా ఈ పిట్యూటరీ గ్లాండ్ మీకు బ్యాలెన్స్గా లేదో ఇట్ విల్ అఫెక్ట్ ఆల్ హార్మోన్ అన్నమాట. ఎందుకంటే ఇట్స్ అ మాస్టర్ గ్లాండ్ అని చెప్తాము. ఈ పాయింట్తో ప్రెస్ చేసే విధం ఏమంటే, మన ఇండెక్స్ ఫింగర్లో చూడండి, అది రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్, మీకు ఏది ఇష్టమో ఏది కన్వీనియంటో చేసుకోండి. చూడండి, ఇది 2 to 3 minutes అన్నమాట. 2 to 3 minutes క్లాక్ వైజ్, కొంచెం డెప్త్గా 2 to 3 minutes క్లాక్ వైజ్, ఎర్లీ మార్నింగ్, లేట్ నైట్. ఎప్పుడు చేస్తూ వచ్చినప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాయింట్ పేరేమి, చిల్ పిల్ అన్నమాట. డైమండ్ కట్ డైమండ్. ఎప్పుడు ఒక డైమండ్తో కట్ చేయాలన్నా డైమండ్తోనే కట్ చేయాలన్నమాట. ఎప్పుడు మన బాడీలో ఏమైనా బాధ వస్తుంది, బాడీలో ఉండే పాయింట్స్ మాత్రమే మనకు అక్కడ దానికి నివారణ అనేది అక్యుప్రెషర్లో ఒక పెద్ద, ఒక నమ్మకమైన, ఒక ప్రూవన్ సైన్స్ అన్నమాట. ఫస్ట్ మీరు ప్రెస్ చేసి ఫీల్ చేసి చూడండి. మినిమం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 30 days చేస్తూ రండి. దీంతో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంట, మీకు ఉండే శరీరంలో ఉన్న ఫిజికల్ ఇంజురీ, మెంటల్ ఇంజురీ, ఎమోషనల్ ఇంజురీ నిదానంగా తగ్గేదే మీరే ఫీల్ చేయొచ్చు, మీరే రియలైజ్ చేయొచ్చు. ఇది ఇలాగనే ఒక్క ఆల్టర్నేట్ దీనికి ఏమంట, ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే
నార్మల్ సుఖాసనంలో కూర్చోండి. స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, హెడ్ స్ట్రైట్ పెట్టుకోండి. జస్ట్ కన్ను మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇక్కడ మీ ఫోకస్ ఇస్తూ రావాలి. ఇక్కడ ఫోకస్ ఇవ్వాలి. గమనించి చూడాలన్నమాట. 2 to 3 minutes లేదా 5 minutes దాకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గమనించి చూడండి. ఇప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నారో ఆటోమేటికల్గా అక్కడ ఒక వైబ్రేషన్, ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఉండేది మీకు తెలిసిపోతుంది. ఇది ఇట్స్ యాక్టివేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ఈ వీడియోలో నేను ఇక్కడ చెప్పే విషయం మీకు కొద్దిగా క్లారిటీ దొరికితే స్టార్ట్ డూ యాక్టివేషన్ as well as మీరు నియర్ అండ్ డియర్కు హెల్ప్ చేయండి. వాళ్ళకి ఈ వీడియోతో ఈ మెసేజ్తో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా మీలాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.